చంద్రబాబు సర్కార్ మరోసారి నిరుద్యోగులను మోసం చేసింది. అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో నోటిఫికేషన్ అంటూ 2 సంవత్సరాలుగా మాయమాటలు చెప్పి చివరికి ఉసూర్మనిపించింది. బ్యాక్లాగ్ పోస్టులేవి ప్రకటించకుండానే కేవలం 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి మమ అనిపించింది. ఉద్యోగాల కల్పన పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న మోసపూరిత వ్యవహారం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులందరినీ పండుగ చేసుకోమంటున్నారు. రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగులను భర్తీ చేయకుండా కేవలం 10,000 ఉద్యోగాలని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు మరోసారి తమను మోసం చేశారని నిరుద్యోగులు వాపోతున్నారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ అంటూ నమ్మబలికిన కూటమి సర్కార్ జనవరి 1వ తేదీలు 2 దాటిపోయినా ఇంతకాలం పట్టించుకోలేదు. క్యాలెండర్ కాదు కదా, కనీసం కొత్త నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. ఓ పక్క ఏటా దాదాపు 75,000 మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పొందే వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారు. గత 2 ఏళ్లుగా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి డిగ్రీ, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి ఏటా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని ఎన్నికలకు ముందు ఇచ్చిన చంద్రబాబు మొదటి 2 ఏళ్లు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబు మార్కు మోసంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిరుద్యోగులను మోసం చేయటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. తాను అధికారంలోకి రావటానికి ప్రతిసారి ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటూ నమ్మిస్తారు. గత ఎన్నికల్లో కూడా అదే పనిచేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇప్పుడేమో మొదటి 2 ఏళ్లు వదిలేసి తాజాగా 10,000 ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.